నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలోని గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమం నందు కీర్తిశేషులు కర్నాటి శేషయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కర్నాటి మురళీకృష్ణ శిరీష దంపతులు వృద్ధులకు దుస్తులు బహుకరించగా వాటిని శుక్రవారం లయన్స్ క్లబ్ భాస్కర మిర్యాలగూడ వారు వృద్ధులకు దుస్తులను పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ మురళి, భాగ్యలక్ష్మి, ఆనంద్, బిఎం నాయుడు, ఎనిగండ్ల లింగయ్య, రాంబాబు, తాళ్ల వీరప్పగూడెం సర్పంచ్ బాలా శ్రీనివాస్ నాయుడు, బాల రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వందనాలు వందనాలు వందనాలండి, ఆ వందనాలండి, వందనాలు వందనాలు వందనాలండి. వారికి వృద్ధులకి ఏదో సేవ చేయాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి భగవంతుడు ఆయన చేసిన కార్యక్రమాలు చాలా వరకు సక్సెస్ అయినాయి. అనుకోకుండా మరి కరోనా టైంలో వారు మన నుంచి దూరమైనప్పటికీ మరి మరి ఆశయాలని నెవరవేసుకుంటూ మరి రామిరెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు, మన మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ రామిరెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి వారి సపోర్టు చాలా ఎక్కువగా ఉండేది. మరి వారు కూడా అనుకోకుండా దూరం కావటం, మరి రాజ్యాంగారు బాధ్యతలు నిర్వహించుకుంటూ సపోర్ట్ చేయటం అదేవిధంగా మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఇది సేవ అనేది మనం ఏం ఆశించకుండా చేయడం అనేది అది కేవలం అది దేవా స్వరూపులకి భగవంతుడికి తప్ప మిగతాలకి అది మరి కార్యక్రమాలు చేయాలంటే సంకల్పం ఉండాలి. మరి మనం భగవంతుడు ఇచ్చిన 10 పైసలు కానీ పావులు కానీ దాన్ని తృప్తి పడి కూడా మనం ముందుకి ఒక పావుల మనం మందికి పెట్టాలనే ఆలోచనతో రావడం అనేది నిజంగా మరి ఇది చాలా గొప్ప విషయం. మరి ఈరోజు భాగ్యలక్ష్మి యేసూరి మురహరి గారి దంపతుల కుమార్తె మరి వారు ఇక్కడ వృద్ధాశ్రమంలో వారు సొంతంగా వాళ్ళ డాడీకి మమ్మీకి ఫోన్ చేసి, అమ్మ ఈ వృద్ధాశ్రమంలో మీరు బట్టలు పెట్టమని చెప్పడం అంటే నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతుందంటే, నా కూతురు నా కొడుకు ఒక కార్యక్రమంలో తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం అంటే నిజంగా అది ఎంత ఆనందం అంటే ఒక ₹1 కోటి వచ్చిన ఆనందం రాదు. మరి దానికి మిర్యాలగూడ పట్టణంలోనే మురహరి గారి భాగ్యలక్ష్మి గారు ఆదర్శంగా నిలుస్తారని, ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. మరి లయన్స్ క్లబ్ వాళ్ళ అందరం కలిసి కూడా ఈ కార్యక్రమం చేయడం, వారి కుటుంబ సభ్యులే ఈ కార్యక్రమంలో ప్రథమ పాత్ర పోషించడం చాలా గౌరవనీయం. అదేవిధంగా మరి మా ఎనిగండ్ల లింగయ్య గారు కూడా అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం మెయిన్ క్లబ్ లో. మరి వారిని ఒక నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో వీరికి బట్టలు ఇవ్వాలని నిర్ణయించి భాస్కర క్లబ్ తరఫున ఇస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు నిత్యం మా మురారి బాబాయ్కి చేయటం బాగా హ్యాపీ. ఆయనకు వచ్చే పెన్షన్లో సగభాగం ఈ స్వచ్ఛందంగా బీదలకి వితరణ చేయడం జరుగుతుంది. వారికి ఈ 75 సంవత్సరాల వయసులో ఇంత ఓపికన్నందుకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తుంది. వారి వయసు రీత్యా భగవంతుడు వారికి ఇంత ఓపిక ఇచ్చినందుకు చాలా భగవంతుడిని మెచ్చుకోవాలి. ఈ పేదలకు వస్త్రదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమం మేము మా క్లబ్లను అందరూ కూడా నిరంతరం చేస్తూనే ఉంటాం. ఏదో ఒక క్లబ్ నుంచి ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. లైన్ గురుసాయి వృద్ధాశ్రమం. ఈ గురుసాయి వృద్ధాశ్రమం అనగానే మేము ఒక 15 సంవత్సరాలు వెనుక పోవాలి. ఎందుకంటే ఈ బిల్డింగ్లు లేవు. అప్పుడు ఇక్కడ శ్రమ అనేది శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, అనంతరెడ్డి గారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. కాకపోతే కాలానుతీతంగా మన భగవంతుడు శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుపోవడం జరిగింది కరోనా టైంలో. మరి వారి గురించి ఒక్క నిమిషం మా తరపు నుంచి మౌనం పాటించవలసిందిగా
ఇప్పుడు వృద్ధాశ్రమానికి అప్పుడు వృద్ధాశ్రమానికి ఎంతో తేడా ఉంది. అప్పుడు పాములు, తేళ్ళు, జెర్లు ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళ కష్టాలు మనందరికీ తెలియదు, వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇక్కడ చిన్నపాటి గుడిసేసి ఆ గుడిసెలో వీళ్ళందరికీ ఒక రూముల్లాగా ఏర్పాటు చేసి వాళ్ళ మంచాలు కానివ్వండి, వాళ్ళ పరుపులు కానివ్వండి, నిత్యం వాళ్ళని ఏ విధంగా మంచిగా చూసుకోవాలి, వాళ్ళకు మంచి భోజనం పెట్టాలి, మనకు ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా మనం చేయాలనే సంకల్పంతో వారు ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులను సాధేటటువంటి డబ్బులు ఉండి కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేసేటటువంటి ఉన్న పరిస్థితుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని అభినందించేంత వయసు కూడా నాకు లేదు. కాబట్టి ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ద్వారా నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి వాళ్ళ పెద్దమ్మ కూడా ఎంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కూడా ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాము. అప్పుడు మేము వచ్చి మా పిల్లల బర్త్డేలు, పుట్టినరోజులకు ఇక్కడ వచ్చి మేము అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకొని మేము ఇక్కడనే వండుకొని మేమందరం మా పిల్లలతో సహా అందరం ఇక్కడ కూర్చొని తినడం అనేది చేయడం. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, ఇక్కడ వస్తున్నారనే ఒక ఆలోచనతోని మా కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా వాళ్ళతో పాటు మేము వచ్చి కూర్చొని తినడం కానీ చేసుకుంటూ పోయాము. ఇప్పటి వరకు కూడా వృద్ధాశ్రమం అంటే మాది అని అనుకొని కూడా మేము ఇక్కడికి వస్తున్నాం తప్ప ఇది వృద్ధాశ్రమం పోవాలనే ఆలోచన కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే అని చెప్పే ఆలోచనతో చేస్తున్నాము. ఇది వృద్ధాశ్రమం గురించి ఇప్పుడే రాంబాబు గారు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎదిగింది, ఒకప్పుడు ఏ స్టేజ్లో ఉండే ఈ స్టేజ్లో ఉండే వృద్ధాశ్రమం అంటే సార్ చెప్పినట్టు ఒక వృద్ధాశ్రమం కాకుండా మన కుటుంబంలాగా భావించి వచ్చినాము అనే భావన ఉండాలి. ప్లస్ ఈ మూమెంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధుల్ని సారడం అనేది, వృద్ధుల్ని ఆశ్రమం కలిపేయడం అనేది చాలా పవిత్రమైన కారణం. చాలా పవిత్రమైన, దేవుని మొక్కడం కంటే ఇటువంటి మెయింటైన్ చేయడం, ఇటువంటి ఆశ్రమాలను మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద కార్యము, పెద్ద శుభకార్యం లాంటిది, పెద్ద మనసులో ఉండి మంచి భావన చేసే ఒక కార్యక్రమం లాంటిది. అదేవిధంగా నిజంగా ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఈ ఆశ్రమం యొక్క నిర్వాహకులకు మాత్రం చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకు చూస్తుంటే చాలా సరే, ఒక ఆరోగ్యపరంగా కానీ అలా ఆర్థిక పరంగా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళకు వాళ్ళకు ఆరోగ్యమే ఆయన తోటి వాళ్ళతోని ఆ ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుకుంటూ వాళ్ళ కాలం నిలబిస్తున్నారు. సరే, అదొక వాళ్ళ దైనందిన కార్యక్రమంలో అది కార్యక్రమం. అదేవిధంగా ఇంకో విధంగా మనము ఒక రకంగా వృద్ధాశ్రమంలో వేరే భావన కూడా ఉంది. అయితే ఇక్కడ వాళ్లకు మంచే జరగాలి అంటే పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కాకుండా పక్క అదే ఏజ్ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కొంత ప్లస్ పాయింట్, వాళ్ళు మాట్లాడుకోవడం చేయడం, వాళ్ళ ఆరోగ్యానికి ఇది ఒక ముఖ్య కారణం కూడా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇటువంటి లయన్స్ క్లబ్ అనేది సేవకే పరిమితమైంది. సేవే వాళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి రకరకాల లయన్స్ క్లబ్ మెంబర్స్ కానీ అధ్యక్షులు కానీ ఈ సేవకి అప్పుడు దీన్ని అనుసరిస్తూనే ఉన్నారు. కాబట్టి అందరూ దీన్ని మంచి భావంతోనే తీసుకున్నారు. కాబట్టి ఈ విధంగా మనం సేవ చేసుకుంటూ పోవడము, ప్లస్ దీంట్లో భాగంగా అమెరికాలో ఉన్నా కానీ ఈ దంపతుల యొక్క కుమార్తె ఈ విధంగా సేవ చేయడం అనేది వాళ్ళకి ఆలోచన. వాళ్ళ 3 సంవత్సరాలు సీనియరు, కానీ అతను కూడా మనకు తెలవకపోయేది. లాస్ట్కి వస్తే అక్కడ కార్యక్రమాలను ఒకసారి ఈ రోజు జరిగింది. అతను చనిపోయి కూడా బతకడం అంటే కొంత సాధ్యం. అంటే అలాంటి పని చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే గురువు వాళ్ళ గురించి ఒకటే మాట వాళ్ళ విషయంలో దానం చేశారు. ఇప్పుడు తర్వాత ఆర్థిక దానాలు చేస్తున్నారు, అంటే విత్ సర్వీస్. ఐఎమ్ ఆల్సో అప్రిషియేట్ దమ్. అలాగే లింగన్న మా పక్క ఊరే, అంటే ఇండస్ట్రీ అధినేత అయి కూడా సమాజాన్ని ఎంతో కొంత ఉద్ధరించాలనే ఉద్దేశంతో అధిరోహించి వారానికి మొన్న కొత్తగూడెంలో 3 రోజులు కూడా కాలేదు, మళ్ళీ వెంటనే 3వ రోజు కార్యక్రమం చేయటం. అంటే త్వరగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అతను కూడా ముందుకెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మా తమ్ముడు అంటే ఇక మాకు ఫస్ట్ ఏం లేదు, జనాలకి అది కావాలనే ఉద్దేశంతో సర్వీస్ చేస్తున్నాడు. అంటే మాకు చదువుకుంటుంటే రూపాయి లేదు, కానీ ఆ వరకు ఉండొద్దు.
అనే ఉద్దేశం ప్రతి వాళ్ళకు కూడా ఆయన సహాయ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ముందు వాళ్ళంతా కూడా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మిర్యాలగూడెంలో ఉన్నటువంటి అనేక క్లబ్బులు ఉన్నటువంటి 5 క్లబ్బులు ఉన్నాయి. ఆ క్లబ్బుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక వేదిక అది మాకు. ఆ వేదిక అంటే మేము లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర కాకుండా మరి అదే కాకుండా అవోపా అని, జన విజ్ఞాన వేదిక అని, సరస్వతి అని, ఇవి కాకుండా మా సొంత గ్రామంలో కూడా దేవాలయాల నిర్మాణం చేస్తూ వాటి పోషణ కూడా మా ద్వారా జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి సేవా కార్యక్రమంలో సమాజానికి ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో మాకు ఎంత సహాయ సహకారాలు అందించగలమో అంతవరకు అందిస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ రోజున ఈ మాసం చాలా గొప్ప. ఇది పితృమాసం అంటారు. అంటే ఈ మాసంలో దాన ధర్మాలు చెయ్యాలి. ఎవరి పేరు మీద అంటే పెద్దవారి మీద. కీర్తిశేషులైనటువంటి మా ఇయ్యంకుడు కర్ణాటి శేషయ్య గారి పేరు మీద ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని మా అమ్మాయి గారి సత్సంకల్పంతో అల్లుడు గారు మురళి గారు వారిద్దరూ కలిసి ఈ కార్యక్రమం చెయ్యండి అమ్మా అంటే అన్నదానము వస్త్రదానం. అన్నదానం చేస్తూ ఉన్నాము, వస్త్రదానం కూడా చేస్తే బాగుంటుంది. ఎవరికి చేయాలి, ఎవరికి నీడు ఉందో వాళ్ళకి చేస్తే బాగుంటుంది. ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేదానికంటే ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వేదికను ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. అన్నీ కూడా ఎలా అంటే దాహం వేస్తే మంచినీరు తాగుతాం. ఒక్కొక్కరు ఒక విధంగా అంటారు, అమ్మ దప్పికేస్తుంది నీళ్ళు ఇవ్వండి. తర్వాత ఇంకొకళ్ళు ఇంకో భాషలో పానీ అంటారు, ఇంకొక భాషలో వాటర్ అంటారు. ఇవన్నీ ఈ నీరంతా కూడా ఎందులో కలుస్తుందయ్యా అంటే సముద్రంలోనే కలుస్తుంది. మనం తాగుతూ ఉంటాం, సముద్రంలో కలుస్తుంది. అదే విధంగా సేవ చేసే భాగ్యము, సేవకులము, దాతృత్వం అంతా కూడా ఈ వేదిక ద్వారా లైనిజంలోకి వచ్చాం. ఇదంతా కూడా మా కుటుంబము, మా మిత్రులు, ఆత్మీయులు, బంధువులు ఇలాగ ఈ సేవ చెయ్యాలి అనే సంకల్పంతో ఇక్కడ వారి పేరు మీద అమ్మ మీ అందరికి కూడా వస్త్రదానం చేస్తున్నారు. వారు మంచిగా ఉండాలని కోరుకోండి. ఇటువంటి కార్యక్రమం చేయడానికి మాకందరికి కూడా అవకాశం కల్పించిన ఈ ఆశ్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా పిలవగానే మా దగ్గరికి వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియ. అలవాటు రిటైర్ గా మాత్రం సమాజ క్లబ్ చేయడం లయన్స్ క్లబ్ చేసి పుట్టితో ఇక్కడ దత్తత తీసుకున్నాము. సంపూర్ణ సంపూర్ణ మద్యపానం నేడు తీసుకున్నాం. ఈవినింగ్ 8 వరకు కూడా ఆడే ఉండి 120 ఏళ్ళకి 6 కేంద్రాలు పెట్టి లైట్లు పెట్టి విద్యావాళ్ళు చదివించాం. దానికి విజిట్ కు కలెక్టర్ మా చొక్కారామాయణ ఎమ్మెల్సీ ఇద్దరు వచ్చి పలక తీసుకొని రాసి చదవమంటే ఆ పని పెట్టలే, కానీ ఆయన పెట్టాడు. ఆ 18 మంది చెక్ చేస్తే ఓకే. అప్పుడు మాకు గుడ్ అడాప్షన్ అవార్డు ఇచ్చాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన సంకల్పం మంచిగా ఉంటే, అందులో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా విజయవంతమైంది. అది నాకు నమ్మకం అనమాట. ఎందుకంటే నేను అన్ని చూశాను. మొట్టమొదటి నవీరు ఎదురుకి పిచ్చా అలా వాడతారా, తాగుకుంటుంటారా వాడు చెప్తాడు వాడు సోది ప్రయత్నం అని చెప్పేసి అట్లా చేసి. అదే విధంగా మా అమ్మాయి ఫోన్ చేయగానే ఈ కార్యక్రమం వచ్చినాము. తర్వాత మాట్లాడి ఇంతమంది ఉంటే మంచి దానికి ఉండదమ్మా. అట్లే వాళ్ళకు అయితే బాగుంది.